టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. మేమిద్దరం 33 ఏళ్ల క్రితం కలిశామని, అప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అన్నారు. పైగా నా వెంట్రుకలన్నీ రాలిపోయాయని, నాగార్జున మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం పులి. ఈ నెల 14వ తేదీన పాన్ ఇండియా మూవీగా ఇది రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 2వ తేదీన చెన్నైలో రిలీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఒక స్పెషల్ వీడియోలో తెలుగు వారిని పలకరించారు. తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయ్యింది. ఈ ఏడాదిలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నేను నటించిన చిత్రం పులి. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేష్ కనకరాజ్ కూడా అలానే. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్ అవుతూ ఉన్నాయి. ఈ చిత్రంలో విలన్ పాత్రను నాగార్జున పోషించారు. అసలు కూలీ సబ్జెక్ట్ విన్న వెంటనే సైమన్ పాత్రను నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురు చూశాను. ఎందుకంటే అది చాలా స్టైలిష్ గా ఉంటుంది. 6 నెలల పాటు సరైన నటుడు కోసం గాలించాం. ఆ పాత్ర కోసం ఒక నటుడితో 6 సార్లు సిట్టింగ్ జరిగింది. అయినా అది ఓకే కాలేదు అని లోకేష్ నాతో చెప్పారు. ఎవరు ఆయన అడగ్గా నాగార్జున పేరు చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అంగీకరించారని తెలిసి సంతోషించాను. ఎందుకంటే ఆయన డబ్బు కోసం నటించే వ్యక్తి కాదు. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా అని ఆయన సైమన్ పాత్రను అంగీకరించి ఉంటారు. మేమిద్దరం 33 ఏళ్ల క్రితం ఒక సినిమా చేశాం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జున మాత్రం అలాగే ఉన్నారు. నాగార్జునతో పనిచేస్తూ ఉండగా మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని అడిగాను. ఏమీ లేదు సార్, వ్యాయామం, ఈత, కొద్దిగా డైట్. సాయంత్రం 6 గంటలకల్లా డిన్నర్ అయిపోతుంది. మా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం కావచ్చు. దాంతో పాటు మా తండ్రి నాకు సలహా ఇచ్చారు. బయట విషయాలు తలలో ఎక్కించుకోవద్దని చెప్పారు అని నాగార్జున నాతో చెప్పారు. 17 రోజుల పాటు తాయికి మేమిద్దరం షూటింగ్ కి వెళ్ళాం. అది నా జీవితంలో మర్చిపోలేనిది. సైమన్ పాత్ర ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తోంది. భాష, యాంటోనీ ఎలాగో కూలీ, సైమన్ అలా ఉంటుంది. అనిరుద్ సంగీతం ఈ సినిమాలో చాలా బాగుంటుంది అన్నారు రజనీకాంత్.